అందరికీ కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు ఆమె హృదయం. రచన జయధర తిరుమల రావు గారు. యువ మాసపత్రికలో 1979లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. ఇంకా కథలోకి వెళ్దామా? 5 ఏళ్ల తరుపతి పరిశూర్ణను చూడబోతున్నాను. ఎన్నాళ్లుగా నాలో పెరిగిన కోరిక మరొక 10 నిమిషాల్లో తీరబోతున్నందుకు ఆనందంగా ఉంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేరే లోపల ఎన్నో ఆలోచనలు, ఎన్నో మరిగిన స్వప్నాల్లాంటి జ్ఞాపకాలు, అనుభూతులు హెచ్చుగా కదులుతున్నాయి. ఎలా కలుస్తాను, ప్రసూన్న ఎలా ఆహ్వానిస్తుంది అన్న ఊహలు. నేను కూర్చున్న టాక్సీ బెంగళూరులోని ఒక ఆజీ రోడ్డు మీద వేగంగా పోతోంది. ఆ కొత్త ప్రదేశాన్ని చూడాలన్న ఆలోచన లేదు. నాకు తెలుసు, ఇంటర్వ్యూకి రావడం కేవలం ఒక బహానా మాత్రమే. బెంగళూరు యూనివర్సిటీలో రీడర్ పోస్ట్ కోసం అడ్వర్టైజ్మెంట్ పేపర్లో చూసిన మరుక్షణమే అక్కడున్న ప్రసూన గుర్తొచ్చింది. ఈ 5 ఏళ్ళు ప్రసూనని మర్చిపోవాలని చేసిన ప్రయత్నాలు మరుగున పడి హృదయ వేదన ఇంకా పెరిగింది. ఆమెని మరవలేను అని తెలుసు. అందుకే ద్వేషించడం మొదలుపెట్టాను. ద్వేషిస్తూనే ఆరాధిస్తున్నాను. చిన్నతనం నుంచి ఆమెను ప్రేమిస్తున్నాను. ఆమెను ప్రేమిస్తున్న విషయం నాకే ఆలస్యంగా తెలిసొచ్చింది. ఆమెకు ఇంకా ఆలస్యంగా తెలిసింది. ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పలేను, కానీ ఆమెకు తెలుసునని నాకు తెలుసు. అయితే ప్రసన్నకి నేనంటే ప్రేమను ఖచ్చితంగా చెప్పడానికి నేను ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉంటాను. అది ఇంకా తేలని సమస్య. నేను మాత్రం కుమిలిపోయానే తప్ప పెదవి కదల్పలేదు. ఆమె చూపుల్ని చేతల్ని చూస్తూ ప్రేమ కనబరిచిన క్షణం నా ఆవేదనని విన్నవించుకోవాలని అనుకున్నాను. చెప్పడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ ఆమె ముఖ కవళికలు మారేవి. నాలో నీరసం ఆవహించేది. ఇలా కొన్నేళ్లు గడిచాయి. ప్రసూనతో సరిగ్గా ధైర్యంగా మాట్లాడలేకపోయేవాణ్ణి. ఆమెకి నాపై ఎలాంటి భావం ఉందోనని తెలుసుకోవడానికి వేచి చూడడంతోనే కాలం గడిచిపోయింది. అప్పుడే పెళ్లి వద్దని ఎంత మారం చేసినా మేనబావ రాజశేఖరంతో పెళ్లి నిశ్చయించారు. అప్పటికి ప్రసూన కళ్ళలో ఎలాంటి భావం కనిపిస్తుందా అని చూశాను. ఏ భావం వ్యక్తం చేయలేదు. తెకమక పడ్డాను. నా మీద అలాంటి భావం లేదేమో. కోపం, పగ, ద్వేషం ఆవరించాయి. ఇప్పటికీ నా జీవితంలో శాంతిగల క్షణమే లేదు. ఎన్ని రోజుల తదుపరైనా ఆమెను చూడబోతున్నందుకు సంతోషంగా ఉంది. ప్రసూన్నతో హృదయం విప్పి మాట్లాడాలని ఒకవైపు, కేర్లెస్గా ప్రవర్తించి తనంటే లెక్కలేనట్టు నటించాలని ఒకవైపు. ఆమెను మర్చిపోయినట్టు చెప్పాలి. అలా చెప్పి ఆమె బాధపడే బాధను చూసి సంతోషించాలి. అప్పుడే నాకు తృప్తి. కారు మొదలియార్ రోడ్ సెంటర్ దాటింది. అడ్రస్ ప్రకారం ఇల్లు కొద్ది దూరంలోనే ఉంది. సాయంత్రం కావడం వల్ల రాజశేఖర్ ఎలాగూ బయటికి పోతాడు. ప్రసూన ఒంటరిగా కనిపిస్తుంది. ఇది నా ప్లాన్. నేను చెప్పిన గుర్తు దగ్గరే టాక్సీ ఆగింది. డైరీలోని నెంబర్ చూశాను. అదే ఇల్లు. నాలో సన్నని వణుకు ప్రారంభమైంది. ఏదో తెలియని బిడియం ఆవహించింది. వెనక్కి పోతే బాగుండు అని అనిపించింది. కానీ ఎన్నాళ్ళు నాలో పడ్డ బాధనంతా ప్రసూన్నకి తెలియజేయకుండా ఎంతో సుఖంగా ఉన్నట్టు చెప్పి ఆమె కళ్ళల్లోని భావం చదివి గొప్పతనం ఫీల్ కావాలని నా ఆలోచన. నా కోరిక నెరవేరకపోతే జీవితంలో తృప్తి ఉండదు. ఆ తృప్తి కోసం ఏమైనా చేస్తాను. ఏది ఏమైనా ప్రసూన్న హృదయాన్ని గాయపరచందే ఈ బెంగళూరు పరిసరాల్ని దాటను. గబగబా గేట్ తీసుకొని లోపలికి నడిచాను. వరండాలో ఎవ్వరూ లేరు. 3-4 ఫ్రేమ్ కుర్చీలు, పూల కుండీలు తప్ప. బటన్ మీద చెయ్యేశాను. తెరిచిన కిటికీలోంచి రాజశేఖరం వస్తూ కనిపించాడు. బయటికి వెళ్ళడానికి తయారయ్యాడులా ఉంది. చేతిలో ఏదో ప్యాకెట్ పట్టుకున్నాడు. చూడగానే నన్ను గుర్తుపట్టలేదు. ఒక్క క్షణం తదుపరి, మీరు మూర్తి కదూ? పూర్తి పేరు మర్చాను, సారీ అన్నాడు. మళ్ళీ తనే, ఎప్పుడొచ్చారు? అక్కడ మామయ్య వాళ్ళు కులాసానా? కూర్చోమని సాయిగా చేసి కూర్చుంటూ అన్నాడు. కులాసాయే. యూనివర్సిటీలో పని ఉంది, వచ్చి వారం రోజులైంది అన్నాను గొప్పగా. మధ్యలో ఒక్కసారన్నా రాలేకపోయారా? ఏం
పరాయి వాళ్ళం అనుకున్నారా? అక్కడికి వచ్చినప్పుడు మీరు ఎంత శ్రద్ధతో కంపెనీ ఇస్తారు, మరిచాను అనుకున్నారా? నొచ్చుకుంటూ అన్నాడు. నాకు కావాల్సింది కూడా అదే. నౌకర్ని పిలిచి కాఫీ తీసుకురమ్మన్నాడు. కాఫీ తాగుతూ హుషారుగా మాటలు మొదలుపెట్టాడు. రాజశేఖరం మాటల్లో పడ్డాడంటే ఓ పట్టాన వదలడు. మొహమాటం లేకుండా మాట్లాడేస్తూ ఉంటాడు. నా మనసంతా ప్రసూనపైనే ఉంది. ఎప్పుడొస్తుందా అని చూడసాగాను. ఆ మాట ఈ మాటలోంచి తన సంసారంలో పడ్డాడు. అవునండి, నేను ప్రసూన ఒక్కసారి కూడా పల్లెత్తు మాట అనుకోలేదు. ప్రసు చాలా మంచిది. ఆమె లభించడం వరం. కాఫీ కప్పులు తీసుకెళ్ళడానికి వచ్చిన నౌకర్తో, యారా ఇప్పుడేమంటుంది నీ భార్య? చూడండి, చిన్న చిన్న గిల్లి కజ్జాలు పెట్టుకుని భార్య భర్తలు విడాకులు తీసుకుంటామనే వరకు వచ్చింది. ఎలాగో మేమే సర్దేశాం. చిన్నవాటికి ఎవరో ఒకరు సర్దుకోవాలి అన్నట్టు చూడండి, ఈరోజు ప్రసన్న బర్త్డేకి ప్రజెంటేషన్గా ఈ బ్లూ కలర్ చీర తెస్తే, లేదు తనకిష్టమైన లైట్ రోజ్ కలర్ చీరే కావాలని మారం చేస్తోంది. ఎంత చెప్పినా వినదు. అందుకే వాపస్ ఇచ్చి తనకు ఇష్టమైనది ఏదైనా తీసుకురావడానికి వెళ్తున్నాను. పుట్టినరోజు పార్టీకి మీరు రావడం నిజంగా విశేషమే. చాలా సంతోషంగా ఉంది. సంసారం అంటేనే అంత సర్దుకుపోవాలి అన్నాను. ఏమీ మాట్లాడకపోతే బాగుండదని. నా దృష్టి అంతా తలుపు దగ్గరే ఉంది. అవునండి, ఒకసారి ఇలాగే జరిగింది. మా బాబుకు పేరు పెట్టే దగ్గర పేచీ వచ్చింది. ఎంతసేపు ఈ ఆడవాళ్ళు పట్టనే పట్టరు. పట్టారా విడిపే ఉండదు. ఎన్నో మంచి పేర్లు సెలెక్ట్ చేస్తే ఒక్కటే వినలేదు. తన పంతమే నెగ్గాలంటుంది. ఆడవాళ్ళకు అంత పట్టుదల ఎందుకో అర్థం కాదు. మీకు ఇలాంటి అనుభవం కాకపోతే ఇక ముందు ఇలాంటి సమస్యలు వస్తే మాత్రం వాళ్ళు చెప్పిందే చేసేయండి, అదే మంచిది అన్నట్లు ప్రసూన స్నానం చేస్తోంది. ఇప్పుడే వచ్చేస్తుందే, నేను కూడా ఇప్పుడే వచ్చేస్తానంటూ లేచి, హైదరాబాద్ నుండి అతిథులు వచ్చారని అమ్మగారికి చెప్పు అంటూ లేచి వెళ్ళిపోయాడు. ఒంటరిగా కూర్చున్నాను. నాలో ఏదో జ్ఞాపకం లేలగా మెదులుతోంది. కానీ దాన్ని పట్టించుకునే స్థితిలో నేను లేను. కిటికీలోకి చూశాను. ప్రసన్న కనిపించింది. తలంటు పోసుకుని వదులుగా అల్లుకున్న జడలో రోజాని తురుముతో. త్వరగా వస్తే నాలోని విషం కక్కాలని తపన. బాబూ అని పిలుస్తూ మరో గదిలోకి వెళ్ళింది. నాలో అంతర్గతమైన జ్ఞాపకం రెక్కలు విప్పుకుంది. ప్రసన్న పెళ్లికి ముందు సంవత్సరం పుట్టినరోజుకి అనుకోకుండా బట్టల షాప్లో కనిపించాను. ప్రసన్న తన స్నేహితులతో చీర చూస్తోంది. ఏ చీర కావాలో ఆలోచిస్తోంది. లైట్ రోజ్ కలర్ చీర ఒకటి సెలెక్ట్ చేసి చూపాను. బర్త్డే నాడు అదే చీరతో ప్రత్యక్షమైంది. ప్రసన్నకి లైట్ రోజ్ కలర్ అంతగా ఇష్టమైతే ఆనాడు నేను చెప్పాల్సిన అవసరం ఉండకపోయేది. మరి చంద్రకాంత మూర్తి లోపల నుంచి వినవచ్చింది. నా ఒళ్ళు చల్లుమంది. నరాలన్నీ ఆకుల్లా కదిలాయి. నేను వచ్చినట్టు ఎలా తెలిసింది? మరి లోపల నుండి ఎందుకలా పిలుస్తోంది? నా గుండెలు తడారిపోయాయి. చంద్ర, నువ్వు ఇక్కడున్నావా? పద అంటూ తన 4 ఏళ్ల కొడుకుని చేయబట్టుకుని వస్తూ కనిపించింది. అప్పుడు అర్థమైంది నాకు. అయినా నాలో ఏవో ఆలోచనలు, ఏవో సుడిగుండాలు, ప్రశ్నలు, తుఫానులు. నా పేరు పెట్టుకోవడం కోసం భర్తతో పేచీ పెట్టుకుంది. అంటే ఎందుకో నాకు అక్కడ ఉండాలని అనిపించలేదు. గబుక్కున బయటికి నడిచాను. నా మనసు స్థిమితపడింది. అప్పుడు కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతవరకు అప్లోడ్ చేసిన పూర్తి నవలలు, కథలు, ఎపిసోడ్స్ అన్నీ కూడా శ్రీ కథాసుధ ఛానల్లో ఉంటాయి. తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి. అలాగే ఇప్పటిదాకా వింటున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.